దేశంలో సెక్యులరిజం గాడి తప్పుతోంది అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. దేశం నిర్దేశించుకున్న లక్ష్యం మారుతూ ఉండడం ప్రజలకి ప్రమాదకరమని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూర విద్యా పితామహుడు జి రామరెడ్డి 95వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గాడి తప్పుతున్న లౌకికవాదం అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. Secularism is not just a mere intellectual concept, but if our constitutional values can be condensed to its basic atomic unit, secularism would be the most important one. Nehru observed, this is very important one line, honest communalism is fear. False communalism is political reaction. We don't trace the constitution. We don't trace our fundamental rights, directive principles, the idea of India from any religious text. The source is power. ప్రజాస్వామ్యం ప్రమాదం అంచుల్లో ఉందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి. దేశంలో ప్రజలు, పాలకులు, న్యాయ వ్యవస్థ ఎలా వ్యవహరించాలో రాజ్యాంగంలో సమగ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకుండా పోయాయన్నారు. రాజ్యాంగంలోని పౌరుల హక్కులు కాపాడటానికి సల్వాజూడం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఇప్పటికీ మార్గదర్శనంగా నిలుస్తోందన్నారు. నిజంగా కూడా ఇవాళ సెక్యులరిజం గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశం, భారత రాజ్యాంగం సెక్యులరిజంలో ఒక ప్రధానమైనటువంటి పిల్లర్గా, ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్గా. ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత ప్రజలమైనటువంటి మేము ఈ దేశాన్ని సెక్యులర్గా ఉంచడానికి రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాము. సెక్యులర్గా, ప్రజాస్వామికంగా, సార్వభౌమాధికార దేశంగా ఇవన్నీ చెప్పుకుంటాం. ద ఫస్ట్ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ వెరీ ప్రిడామినెంట్లీ సెక్యులరిజంని ఒక ఫండమెంటల్ గైడింగ్ ప్రిన్సిపల్ లాగా ప్రకటించినటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రోజుల నుంచి సెక్యులరిజం చాలా రకాలైనటువంటి పరీక్షలకి గురవుతుంది.